గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశులలో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీనరాశిలో తృతీయ స్థానంలో ఉన్నారు. దీనివల్ల మీకు ధైర్యం, కమ్యూనికేషన్ పెరుగుతుంది. కేతు కన్యా రాశిలో 9వ స్థానంలో ఉన్నారు. అదృష్టంపై కొంత గందరగోళం ఉన్నా కూడా పొందుతారు. గురు మిథున రాశిలో 6వ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో పోటీ, శ్రమ పెరుగుతుంది. ఈ నెల మీకు శ్రమ ఫలితం మిశ్రమంగా ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు, ఘటన అయిపోతారు. 60-40 అని కూడా అనుకోవచ్చు. రకంగా ఉద్యోగస్తులో పనిలో పోటీ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కానీ మీ కష్టం ఫలిస్తుంది, స్థిరమైన పురోగతి ఉంటుంది. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు వస్తాయి. నిర్ణయాలు జాగ్రత్త అవసరం. భాగస్వామి వ్యాపారాల్లో అపోహలు రావచ్చు. ధన విషయంలో వస్తే ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు. షేర్ మార్కెట్ పర్వాలేదు, జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. షార్ట్ టర్మ్ లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ బ్లైండ్ గా ఉండొచ్చు. మీరు డిసిప్లిన్ అప్రోచ్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్ రంగాల్లో కదలిక కనబడుతుంది కాబట్టి జాగ్రత్త పడండి. అందులో చూసుకోవచ్చు. మీరు రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మధ్యస్థ ఫలితాలు. ఈ నెల కొత్తగా రియల్ ఎస్టేట్ లో ఏం మీకు పెద్ద ఓహో నువ్వు సాధించేది ఏం లేదు, కొంచెం మధ్యస్థంగానే ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఇంకా కోర్టు విషయాలు నెమ్మదిగా పురోగతి అవుతుంది. మీకు మంచి జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మీకు చాలా అనుకూలంగా అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది. కానీ చిన్న చిన్న విభేదాలు. మీ యొక్క తల్లిదండ్రుల్ని, పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. ఫస్ట్ మీకు తెలుసు, మీకు తెలియదని ఉండదు. కానీ మీకు తెలిసిన దానికంటే మీ పై వాళ్ళకి చాలా తెలుసు. మీరు ప్రేమ ఇస్తేనే అక్కడి నుంచి ప్రేమ పొందుతారు. మీరు ఎంత ద్వేషం అవుతున్నారో అది మీకు నష్టం కానీ పై వాళ్ళకి నష్టం కాదు. అది ఒకటి చూసుకోండి. మీరు సహనం అవసరం. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి మంచి సమయం. కష్టపడితే మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. విదేశీ అవకాశాలు మధ్యస్థంగా ఉన్నాయి. కాస్త పోస్ట్పోన్ చేయండి. ఇక్కడి నుంచి వెళ్లే వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా. ఇంకా విదేశాలు స్థిరపడ్డ వాళ్ళు ఇక్కడి నుంచి కదలకండి. కొన్ని రోజులు, ఒక 2 ఏళ్ల వరకు కదలకండి. అలా ఉండండి. కాస్త ఇప్పుడే ఏళ్ళనాటి శని పోయి ఇప్పుడిప్పుడే కొంచెం బ్రీత్ వస్తుంది. ఆ బ్రీత్ వచ్చే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో గుర్తింపు పెరుగుతాయి. వైరల్ అయ్యే అవకాశాలు కూడా మీరున్నాయి. ఈ నెలలో దాగి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే, ఏదో ఒక కొత్త పరిచయం మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో పెద్ద ఫలితాలు ఇస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి నటీనటులు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక వ్యవసాయం మంచి ఫలితాలు ఉంటాయి. పంటలు బాగా లాభంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, జీర్ణ సమస్య, అలసట, మానసిక ఒత్తిడి, స్ట్రెస్, ఆహార నియంత్రణ ఇవన్నీ అవశ్యం. యోగా లాంటివన్నీ చేసుకోండి. ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగు నీలం మరియు నలుపు. అదృష్ట తేదీలు 8, 17, 26 ఇవన్నీ కూడా కలిసి వస్తుంది. అదృష్ట రోజు శనివారం. అదృష్ట సంఖ్య 8. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమేనంటే, శనివారం శనిదేవుని ఆరాధించడం, ఓం శనైశ్వరాయ నమః జపించడం, నల్ల నువ్వులు దానం చేయడం, పేదలకు ఆహారం పెట్టడం, అన్నదానాలు చేయడం, వస్త్రదానం ఇవ్వడం, చెప్పులు ఎవరన్నా పేదవాళ్ళకి చెప్పులు ఇవ్వడము. విజయం మీ పక్కే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సాధిస్తారు. కొంచెం ఓపిక ఉంటే చాలా మంచిదని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీ నిర్ణయం, మీ భవిష్యత్తు. మీరు నోరు అదుపులో పెట్టుకుంటే విజయం మొత్తం మీదే. గురుగారు మాకు ఇంకా కొంచెం పరిహారాలు ఇంకేమైనా చెయ్యాలా అని చెప్తుంటే, శనైశ్వరాయ నమః అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ నల్ల నువ్వులతో నూనె వెలిగించండి. మీ యొక్క ఇష్ట దైవం నల్ల నువ్వులు, నల్ల నూనెతో, నువ్వుల నూనెతో చక్కగా నల్ల దారంతో ఒక మూట కట్టి ఒక కొబ్బరి చిప్ప తీసుకొని ఒక కొబ్బరికాయని కొట్టి ఒక కొబ్బరి చిప్పలు పెట్టి నవగ్రహాల దగ్గర దీపం వెలిగించండి. ఇంకా అతి శక్తివంతమైన
అద్భుతమైనటువంటి పరిహారంతో కూడినటువంటి ఈ యొక్క కరుంగాలి మాల ఉంటుంది చూస్తారా, 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీ హోమాదులన్నీ కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి సిద్ధంగా ఉంది. కావలసిన వాళ్ళు ఈ మాలను పొందండి. గురుగారు, మా గోచార ప్రకారం కాకుండా మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నాం. మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్ కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. స్వామి ఏ శరణమయ్యప్ప. ఏప్రిల్ 1వ తారీఖున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పుట్టినరోజు జయంతి ఉత్సవాలు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి మామిడి తోరణం పూలతో అలంకరించి స్వామివారికి అభిషేక ఆరాధన చేసి, పడి పూజలు చేసి, అన్నదానం చేసి అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందని. మన పిల్లలకి పుట్టినరోజు అయితే, మీ పుట్టినరోజు అయితే ఎలా చేస్తారో అలా ఈ ప్రపంచానికి అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు శబరిమలలో కూడా ఆరాటు మహోత్సవం, పంపా నదికి స్వామివారిని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొచ్చి ఆరాటు మహోత్సవం చేస్తారు. అదేవిధంగా మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి దేవాలయంలో ఏప్రిల్ 1, 26, 2026 బుధవారం నాడు ఉదయం అష్టద్రవ్య మహాగణపతి హోమం, అష్టాభిషేకం, ఆరాట్ భక్తులచే స్వయంగా అభిషేక ఆరాధన చేసి అన్నదానం చేస్తున్నాం. నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. మీ అందరి కోసం అయ్యప్ప స్వామి వారు ఎదురు చూస్తున్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖున అద్భుతంగా జరగబోయే అయ్యప్ప స్వామి వారి జయంతి ఉత్సవాలు పడిపూజకు రావాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయం తిరుపతి పట్టణంలో జీవకోన అనే ఒక ప్రాంతంలో అలిపిరి, కపటతీర్థం, జీవకోన అని కంటిన్యూగా ఉండే ఆ కొండ చర్యల కింద జీవకోన అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి 18 అవతారాలుగా కొలువై ఉన్నారు. రైల్వే స్టేషన్ నుండి, బస్ స్టాండ్ నుండి 3 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుండి 12 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయానికి తప్పక జీవకోణాన్ని మీరు గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది. అద్భుతమైనటువంటి ఒక దేవాలయం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యప్ప అనుగ్రహ వర్షాన్ని కురిపించడానికి ఆయన పుట్టినరోజుకి రండి. మీ జీవితం అంతా పుట్టినరోజులాగా చేస్తూనే ఉంటారు. అతి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అడుగు పెట్టాలంటే నుదుట రాత రాసి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. రండి, అయ్యప్ప అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండి వరకు, ఇంకేం కావాలి మనకు? తక్కువే ఉంటుందండి, ఆయన ఉంటే చాలు మనకు. అలాంటి రాజా రామచంద్ర స్వామి వారి యొక్క పుట్టినరోజు మార్చి 27వ తారీఖున శుక్రవారం నాడు అద్భుతమైనటువంటి శ్రీరామనవమి. ఎక్కడ చూసినా మామిడి తోరణాలు, పులిహోరలు, కళ్యాణోత్సవాలు, కళ్యాణ తలంబ్రాలు గల్లి గల్లికి మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ దేశ విదేశాలలో ఎక్కడ చూసినా రామ కళ్యాణం చూడడానికి అందరూ పోటీ పడతారు. ఎందుకంటే ఆ తలంబ్రాల అక్షింతలు తీసుకుంటే మన జీవితంలో కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అంటే ఏంటి? అనుగ్రహం. అందుకే తిరుపతి వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణోత్సవం, అక్కడ భద్రాద్రిలో నిత్య కళ్యాణోత్సవం ఎక్కడ చూసినా జరుగుతుంది. చూసారా? అలాంటి అద్భుతమైనటువంటి రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం చేస్తుంది. మీ జీవితంలో సమస్యలు ఎక్కువయ్యాయా? శాంతి కనిపించడం లేదా? ఈ శ్రీరామనవమి రోజు కళ్యాణంలో పిలవకపోయినా వెళ్ళండి సార్. ఆ కళ్యాణ మంత్రాలు వినండి, ఆ కళ్యాణ అష్టపదులు వినండి, కళ్యాణ అష్టకాలు వినండి, ఆ తలంబ్రాల అక్షింతలు తీసుకోండి, ఆ భోజనం చెయ్యండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే యొక్క మంత్రాన్ని, తారక మంత్రము ఒక్కసారి చెప్పినా చాలట. విష్ణు సహస్రనామం మొత్తం చెప్పకపోయినా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఇలా 3 సార్లు చెప్తే సహస్రనామం చేసినంత ఫలితం. అందులోనూ రాజా రామచంద్ర స్వామి వారు పుట్టినరోజు ఆయన గుర్తిస్తే ఎంత ఆనందపడతారు కదా ఆయన. ఈ స్వామి వారికి ఇక్కడ దేవుడి గురించి కూడా మనం అప్పుడప్పుడు తెలుసుకోవాలి. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో చక్కటి ఫలితాన్ని ఇస్తుంటాడు. ఏ రకంగా చెప్తాచో, రావణుడు మన అహంకారం, సీతమ్మ మన యొక్క పవిత్రత, హనుమంతుడు మన భక్తి,
మనసులో రాక్షసత్వాన్ని జయిస్తే మనమే రాము. ఎందుకు కష్టాలు వస్తాయి మనకు? కోపం, అహంకారం, అసూయ, ఇవే మన సమస్యలకు మూలం. రాముడు చెప్పిన పరిష్కారం ఏంటి? సహనంగా ఉండండి, సత్యంగా ఉండండి, ధర్మంగా ఉండండి, ఏకపత్ని వ్రతం ఉండండి. మిత్రుడితో ఎలా ఉండాలో చెప్పాడు, శత్రువుతో ఎలా ఉండాలో చెప్పాడు, భక్తుడితో ఎలా ఉండాలో చెప్పాడు. రామనామ జపం రోజు 108. అప్పట్లో అంతా కూడా రామకోటి రాసేవాళ్ళు అందరూ, ఇప్పుడు కూడా రాస్తున్నారు అనుకుంటున్నాను. ఎన్నో చోట్ల రామకోటి స్తూపాలన్నీ కూడా వేశారు. సుందరాకాండ, ఈ రోజు మనం ఏమేం చేయొచ్చు? సుందరాకాండ పారాయణం చేయొచ్చు, పానకం పెట్టొచ్చు, చలివేంద్రాలు పెట్టొచ్చు, భోజనాలు పెట్టొచ్చు, అన్ని రకాలైన చేయొచ్చు. దేవుడు బయట లేడని మనలోనే ఉన్నాడు ఆ భగవంతుడు. మనం పరోపకారార్థే ఇదం శరీరం అని చెప్తే అందరూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. రామాయణం యొక్క గూఢార్థం అన్ని కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నటువంటి ఆ రాజా రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందరూ పొందాలని కోరుకుంటున్నాం. ఇంకా ఉంది. ఇది ఈ రోజు కేవలం ఒక పండగ మాత్రమే కాదండి, జీవితం ఎలా జీవించాలో నేర్చుకునే ఒక రోజు. ఈ రోజున రాముడు అవతరించి ధర్మాన్ని కాపాడాడు, తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు, 14 సంవత్సరాల అరణ్యంలో గడిపాడు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇదే మనకు పాఠం. సత్యం మాట్లాడమని చెప్పాడు. చేద్దామా? అలాంటి ఆ రామచంద్ర స్వామి వారికి రామదాసు గారు తయారు చేసి ఇచ్చినటువంటి ఆ యొక్క మంగళసూత్రంతో కళ్యాణం ఒంటిమిట్టలో జరుగుతుంది, తిరుపతిలో జరుగుతుంది, భద్రాద్రిలో జరుగుతుంది. గల్లీలో జరిగే ఈ యొక్క రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని అందరం పాల్గొని మనలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగించుకొని రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని జై శ్రీరామ్ అనే యొక్క నామంతో మారుమోగుతూ హనుమంతుని జెండా ఊపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రామదండుగా అందరం కూడా ముందుకెళ్ళి రామ కళ్యాణం చేస్తాం. జై శ్రీరామ్.